సామాన్లు అందుకో. బర్ఫీ భలే ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అమ్మ 1 2 3 4 5 6 ఇన్ని రకాల, మరి 7 రకాల డ్రై ఫ్రూట్స్. గోందేది? గోందంటే బంక అయితే చెట్టు నుంచి వస్తుంది కాబట్టి ఎడిబుల్ అన్నమాట, తినేది. ఓహో, తినేదా? బంక అంటాము, ఇట్లా మన పుస్తకాలకు వేసుకునేది అట్లాంటి బంక వేరు. ఇది మామూలుగా తినే బంక. విపరీతమైన ఎనర్జీ వస్తుంది, చలికాలంలో కావలసిన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జనరల్లీ భారతదేశంలోని వాయవ్య ప్రాంతంలో ఈ బర్ఫీ ఎక్కువ చేస్తారు. ఎక్కడంటే పాకిస్తాన్ లో, తర్వాత పంజాబ్ లో, గుజరాత్ లో చలికాలంలో డిసెంబర్ లో, జనవరిలో ఆడపిల్లల ఇంటికి బర్ఫీ చేసి పంపిస్తారు ఎక్కువగా. ఓహో, వాళ్ళు మాజున్ అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. చిన్న పిసర తేడా ఉంటుంది. కొంతమంది కోవా వేస్తారు, కొంతమంది కోవా వేయరు. గోధుమ పిండి మాత్రం కంపల్సరిగా వేస్తారు, నెయ్యి మాత్రం కంపల్సరిగా వేస్తారు. పర్టికులర్లీ బాలింతలకి విపరీతమైన ఎనర్జీ, అంటే డెలివరీ చేయడానికి కావలసిన శక్తిని అందిస్తుంది అనమాట. ఇది ఫ్రైయింగ్ ప్యాన్ కింద ఉంది చూడు, వేపుడు ముక్కుడు. అవును, ఇక్కడ పెట్టు. ఈ మధ్య నేను కూడా వింటున్నా, మస్తు మంది రాత్రి గోంది నీళ్ళల్లో నానేసుకొని పొద్దున నీళ్ళు తాగుతున్నారు. అంతే, మోకాళ్ళలో గుజ్జు కూడా పెరుగుతుంది అంటారు. మోకాళ్ళ గుజ్జుకు సంబంధించి ఏ మందులు అయితే తయారు చేస్తారో వాటిల్లో ఈ బంక వేస్తారనమాట, ఈ గోందు. ఇప్పుడు చక్కెర వేస్తున్నాం. చెప్పు. తలలో గుజ్జు కూడా ఏమైనా పెరిగే ఛాన్సులు ఉన్నాయా? తలలో గుజ్జు పెరగడం అంటున్నావు కదా నువ్వు. మోకాళ్ళలో గుజ్జు పెరిగింది అనుకో, సహజంగానే నీళ్ళంటే వాడికి తలకాయలో కూడా గుజ్జు పెరిగిపోతుందిగా. సగం నీళ్ళే చాలు. సగమా? ఏం లేకుండా ఇప్పటి వెలిగిమంటావా? ఆ మూకుడు పెట్టు ముందు. నెయ్యి వేయి. ఆహా, చక్కటి నెయ్యి. ఒక గిన్నె నెయ్యి. ఈ చక్కెర పాకంలో యాలకుల పొడి వేసేస్తున్నాను. చక్కెర పాకం తయారవుతూ ఉంటుంది. ఒక 10 నిమిషాలు అటుపక్క మిగతా ప్రాసెస్ మొదలెడదాం. సరే, మొదలు పెడదాం. ఆ నెయ్యిలో ఫస్ట్ గోందు వేయి. నెయ్యిలో గోందు బంక వేయి. పొంగుతుంది, అప్పుడు గోధుమ పిండి వేసాయి. అది పొంగినాక అంటే ఇంతవరకు కలుపుతా ఉండాలి. నేను చిన్నప్పుడు నాకు గుర్తుంది, ఇట్లానే గోంది ఇట్లా వేసి నూనె లేసి గోలిచ్చి మా అమ్మ ఇస్తుండే. బురబురు ఉంటుండే అవి తింటుంటే. ఇవి అవేనా? ఇవి సన్నం ఉన్నాయి, మా అమ్మ ఇచ్చినప్పుడు లావుగా ఉండేది. రకరకాల క్వాలిటీస్ ఉంటారా? వీటిని ముందు వేయించుకోవడం లాంటివి ఏమన్నా ఉంటాయా? దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది, డైరెక్ట్ ఏం రాదు. గోధుమ పిండి మొత్తం ఎలా జరం చూచారు. మంట తగ్గిస్తా కానీ ఇట్లా ఎంతసేపు కలపాలి నేను? కొంచెం అది కలర్ మారేదాకా. కలర్ మారింది కదా, కొంచెం మారుతుంది, ఇంకా లేత బంగారు వర్ణం రావాలి. సింధీలు మాజున్ అని పిలుస్తారు దీన్ని. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్లో ఎక్కువ వాడతారు ఇది, వాయవ్య భారతదేశంలో. ఇప్పుడు వాయువ్య భారతదేశంలో ఎక్కువ చేసుకుని వాయవ్య భారతదేశం, వాయువ్య పదం లేదు, వాయువ్యనే అంటారు. వాయవ్య తప్పది, వాయవ్య. యాకి కొమ్ము లేదు. యాకు కొమ్ములు లేవు కానీ బాబాయ్ నీకున్నాయి కొమ్ములు. బాదం పప్పు పలుకులు, డ్రై ఫ్రూట్స్ అన్ని చూస్తుంటే ఎప్పుడు తినాలా అని ఉంది నాకు. పిస్తా పలుకులు, అక్రోట్, వాల్నట్, జీడిపప్పు పలుకులు, పుచ్చగింజలు. దోస గింజలు ఏమో ఇవి కాదు,
పుచ్చకాయ పప్పు గింజలు. సరే. ఎంతసేపు కలపాలి ఇట్లా? ఎండు ఖర్జూరం పొడి. ఓహో, ఎండు ఖర్జూర్ పొడి. మొత్తం బలమైన అన్ని ఇళ్ళనే పెట్టినావు కదా. దీన్ని డైజెస్ట్ చేసుకునే శక్తి కూడా ఉండాలి. అంత ఈజీ కాదు, డైజెస్ట్ అవ్వదు. 10 నిమిషాలల్లా మనకి డైజెస్ట్ అయిపోద్ది, చాలా మంది డైజెస్ట్ చేసుకోలేరు. డ్రై ఫ్రూట్స్ అంత తొందరగా డైజెస్ట్ అవ్వవు. అంటే ఎందుకు డైజెస్ట్ చేసుకోలేరంటే వీళ్ళు రోజు డ్రై ఫ్రూట్స్ అన్నం తింటున్నారని జనాలు డైజెస్ట్ చేసుకోలేరు. పని చేస్తే, శ్రమ చేస్తే జీర్ణం అయిపోద్ది. ఏ పని చేయకుండా బద్ధకంగా కూర్చున్నారనుకో. నీ గురించి నువ్వు చెప్పుకోకు. గసగసాలు, ఎండు కొబ్బరి పొడి కలుపు. కొంచెం ఆప, చివరిలో వేద్దాం. కలపాలనా? కిస్మిస్, బాబాయ్ చూడు మంచిగా కలిపిన మొత్తం అన్ని. ఓకే, చక్కెర పాకం వేసే. ఎందులో? ఓహో, ఈ మిశ్రమంలో వేయాలనా? డ్రై ఫ్రూట్ మిశ్రమంలో కలిపే జాగ్రత్తగా. కింద ఇంకా అట్లనే ఉన్నది. కలుపు అయితే. ఒక 5-10 నిమిషాలు అలా కలుపుతూనే ఉండు. నేను కలుపుతా గానీ నీ జీవితంలో మర్చిపోలేని శ్రీరామనవమి అంటే ఏంటి? శ్రీరామనవమి రోజు బ్రహ్మ ముహూర్తంలో లేస్తా. 3:30-4:30 ఆ టైంలో లేచి రామకోటి రాస్తా. రాసి ఆ పుస్తకంలో ఎంత వీలైతే అంత ఎక్కువ సార్లు ఆ రోజు రాస్తా. మామూలుగా రాస్తా కదా రోజు, రామకోటిలో ఆ రోజు కొంచెం ఎక్కువ రాస్తా. ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? ఆ రోజంతా రామనామ జపం అప్రయత్నంగానే లోపల నుంచి ఇలా జరుగుతూ ఉంటుంది. ఎలాగైతే మనం తిరుపతి వెళ్తే గోవిందా గోవిందా వినిపిస్తూ ఉంటుందో, ఆ రోజు ఆశాంతం రాముడు ఉంటాడు నాలో. రామ 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 నామం అట్లా జపిస్తూ ఉంటాను, రాస్తూ ఉంటాను. అలాగ రాముడిని జపిస్తూ మళ్ళా బట్టలు మార్చుకుని, కొత్త బట్టలు కట్టుకుని చక్కగా కొత్త బట్టలు తెచ్చి ముందు రోజే ఉతికి ఇస్త్రీ చేయించి, కొత్త బట్టలు నేను డైరెక్ట్ ఎప్పుడు వేసుకోను. ముందు రోజే తీసుకొచ్చి ఉతికి తర్వాత ఇస్త్రీ చేయించి గంజి పట్టించి, నాకు అదొక అలవాటు. నేను డైరెక్ట్ గా షాప్ నుంచి, టైలర్ దగ్గర నుంచి, షాప్ దగ్గర నుంచి తెచ్చిన బట్టలు డైరెక్ట్ గా వేసుకోను. ఇగో కోవా కలుపు. చిదిమేసి వేయాలి. తర్వాత కోవా చిదిమేసి వేస్తున్నాము. అట్లా కొత్త బట్టల్ని చక్కగా ఇస్త్రీ చేయించి, ఉతికించి, ఇస్త్రీ చేయించి ఆ బట్టలన్నీ వేసుకుని చక్కగా ఒక బొట్టు పెట్టుకుని దేవుణ్ణి స్మరిస్తూ ఇంట్లో ఏదైనా మంచి వంటకం ఒకటి తయారు చేసుకుని, తీపి వంటకం ఏదైనా తయారు చేసుకుని అలా నడుచుకుంటూ ఈ కుర్చీలోకి వస్తాం. మళ్ళీ అదేనా నువ్వు చేసేది? పండగ రోజు కూడా కొత్తగా ఏమన్నా ఉందా? ఏముంటుందిరా, ఏ పండగ అయినా మనం ఇక్కడికి రావాల్సింది, కూర్చోవాల్సింది. దేవుడు పండగ ఏమైనా కొత్తగా ఏదైనా పోదాం ఏదైనా వీడికి అర్థం కాదండి చెప్తే. ఏదైనా దైవం. ట్రేలో అతుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దీంట్లో కొబ్బరి పొడి చల్లాలి. ఓహో, మరి నెయ్యి ఆల్రెడీ ఉంది కదరా అందులో. ఉన్నది అతుక్కోకుండా ఉండడానికి అని మళ్ళీ ఎందుకు కొత్తగా? అది మొత్తం నెయ్యే కదా. పండగ వచ్చినా పబ్బం వచ్చినా జీవితంలో గొప్ప తేడాలు ఉండయా బాబాయ్ నీకు? అది నన్ను శ్రీశ్రీ ఏమంటాడంటే, డబ్బున్నోడికి అటు చూస్తే ఆనంద్ భవన్, ఇటు చూస్తే అశోక భవన్, అటు చూస్తే రామ భవన్, అటు చూస్తే కృష్ణ భవన్. ఏ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయాలి అని డబ్బులు ఉన్నవాడు ఆలోచిస్తాడు. పేదవాడు కంచి మెతుకులే తింటాడు. నాలంటోడు ఉన్నాడు అనుకో, ఏ పండగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా కొత్త బట్టలు వేసుకుని పండగ నాడు వచ్చి ఈ కుర్చీలో కూర్చుని ఇలాంటి తెలివైన వాడితో ఆ రోజంతా గడుపుతారు. అంతకన్నా ఏం చెప్పాలి? అంతకన్నా ఏం చెప్తాను?
ఇది ఆపేయాలా? ఇందులోకి వేస్తాం. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత పొయ్యి కట్టేద్దాం. ఇంకా దగ్గర రావాలనా? అయిపోయింది 2 నిమిషాలు. ఈ ముద్ద ఎప్పుడైతే నేను అంటుకుంటాను అని అంటాదో కింద నుంచి వెంటనే తీసేయాలి. ఇదేంది ఇంత బరువైంది? వేయి, ఇక దీంతో వేయి. ఇక్కడే నీ ప్రతిభ తెలుస్తుంది. నా ప్రతిభ పాఠవాలు ఇప్పుడు నీకు చూపిస్తాను బాబాయ్. నువ్వు బలమైన చెంచా తీసుకుని మెల్లగా పరిచయం. నెయ్యి ఏమన్నావు? నెయ్యి కొంచెం నెయ్యి వేసి అలా నొక్కుతురా. పది 15 నిమిషాల్లో ఆరిపోతుంది. అప్పుడు ముక్కలు చేసుకుందాం. అలాగే, అప్పటిదాకా ముందు పెట్టేదా? కొంచెం అలా నున్నగా చేస్తూ ఉండడమే. బర్ఫీ బర్ఫీ, డ్రై ఫ్రూట్ బర్ఫీ. ఒక ఆర్డర్ అంటూ ఉంటుంది కదా, 3 ఎలా పెట్టాను అలా పెట్టాలి కదా. బుర్ర తక్కువ నాయన పెట్ట అక్కడ. ముందుగా మూకుడులో చక్కెర, నీళ్లు, యాలకుల పొడి వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు ఇంకొక మూకుడులో నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత గోధుమ పిండి వేసి బాగా కలుపుకొని అందులో బాదం పప్పు పలుకులు, పిస్తా పలుకులు, వాల్నట్ పలుకులు, జీడిపప్పు పలుకులు, పుచ్చకాయ గింజలు, ఎండు ఖర్జూరం పొడి, అలాగే గసగసాలు, ఎండు కొబ్బరి కూడా వేసి కిస్మిస్లు వేసి బాగా కలిపి ఇప్పుడు మనం ముందుగా కరిగించుకున్న చక్కెర మిశ్రమాన్ని కూడా వేసి దగ్గరికి వచ్చేలా కలుపుకొని పచ్చికోవను చిదుముకొని వేసి బాగా కలిపి ఒక ట్రేలో కొబ్బరి పొడి జల్లుకొని పైనుంచి డ్రై ఫ్రూట్ గోందు మిశ్రమాన్ని వేసి నెయ్యి వేసి ట్రే అంతా పరుచుకొని ముక్కలుగా చేసి ఒక ప్లేట్ లోకి తీసుకుంటే డ్రై ఫ్రూట్ గోంద్ బర్ఫీ రెడీ.